నేను కొటేషన్ చదివాను. ఆ కొటేషన్ ఏంట్రా అంటే, అధికారంలో రావడానికి రాజకీయం చేయాలంట. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయకూడదంట. అందరికీ సమన్యాయ పాలన చేయాలి అనేసి ఒక కొటేషన్ చదివానన్నమాట. ఎంత బాగుంది కదా ఈ కొటేషను. చాలామంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చేస్తుంటారు. వాళ్ళకి ఆ పింఛన్ తీసేయి, వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు, వాడి కథ చూడండి అనేసి చాలామంది తర్వాత రాజకీయాలు చేస్తుంటారు. నేను నిజం చెప్తున్నాను, రాజకీయాలు ముందులాగా లేవు. చాలా డేంజరస్ జోన్‌లో ఉన్నాయన్నమాట. పోలీస్ వ్యవస్థ సహకారం లేకపోతే ఎంతటి నాయకుడైనా జీరోనే. ఈరోజు మన రాష్ట్రం అంతా అదే చూస్తాను. ఒకప్పుడు తొడలు కొట్టిన, మీసాలు తిప్పిన నాయకులంతా ఈరోజు లబోదిబోం అని అంటున్నారన్నమాట. పెద్ద పెద్ద నాయకులకే రక్షణ లేదు. కాబట్టి మన మిడిల్ క్లాస్ కార్యకర్తలు, మన మిడిల్ క్లాస్ గ్రౌండ్ లెవెల్‌లో రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, అధికారం అడ్డం పెట్టుకునేసి ఒకరిని దూషించడం, ఒకరిని కొట్టడం, ఒకరిని తిట్టడం అలాంటివి చేయొద్దండి. చాలామందికి ఈ రోజుల్లో ఎవరైనా యంగ్ జనరేషన్స్ రాజకీయాలకు రావాలంటే చాలామంది భయపడుతున్నారు. కారణం ఇదే అన్నమాట. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయాలు చేసి ఈరోజు చూసాను. ఇప్పుడు ఒక 3, 4 రోజుల నుంచి మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చాలామంది నివ్వెరపోతున్నారనమాట. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు ఫేక్ అని రాసుకోవడం, కొంతమంది అయితే వాళ్ళు ఇది నిజమని రాసుకోవడం, కొంతమంది అయితే ఇలా చాలామంది భయాందోళనలకు గురవుతున్నారనమాట. ఒకసారి ఒక 5 సంవత్సరాల ముందో లేకపోతే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలామంది మాట్లాడే మాట్లాడే ఆప్షనే లేదు. కారణం మనకందరికి తెలుసు అనమాట. సో ఈరోజు వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారండి. వాళ్ళు అనడం, లేకపోతే మాకు రక్షణ లేదని వీళ్ళు అనడం. సో ఇలాంటి వాటికన్నిటికీ ఆద్యం పోసింది ఎవరు? ఒకప్పుడు ఖచ్చితంగా మనమే. ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఒకే విధంగా ఉన్న వ్యక్తి అయితే రాజకీయాల్లో సర్వైవ్ అవుతాడు. అధికారం వచ్చిందనేసింది అధికార దాహంతో లేకపోతే అధికార మహదంతో ఎవరినైనా దూషించి, ఎవరినైనా ముప్పు తిప్పలు పెట్టి, కష్టాల పాలు పెట్టి, నష్టాల పాలు పెడితే రోజులో లేకపోతే సంవత్సరంలో 365 రోజులు మనమే ఉండవు కదా. 365 రోజులు మనమే ఉండవు. ఖచ్చితంగా నీకు ఒక రోజు వస్తుంది, ఆపోజిట్ వ్యక్తికి ఇంకొక రోజు వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అధికారం అడ్డం పెట్టుకునేసి విర్రవీగద్దండి, ఇంకొకరికి దూషించద్దండి, ఇంకొకరిని కొట్టద్దండి, ఇంకొకరిని తిట్టద్దండి. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడండి. సమాజం బాగుండాలనేసి రాజకీయాలు చేయండి. అధికార దాహంతో, అధికార మదంతో రాజకీయాలు చేస్తే మాత్రం ఎలాంటి వ్యక్తులకైనా ఒకరోజైతే వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా వాడు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారనమాట. దయచేసి సైలెంట్గా ఉండండి. సైలెంట్ అంటే దానికన్నా హెల్తీ రాజకీయాలు చేయండి. సైలెంట్ అనే దానికన్నా హెల్తీ రాజకీయాలు చేయండి. ఏ పార్టీ అయితేనేమండి, నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసేవారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసేవారు. ఇదంతా ప్రజాధనం. మీ ఊరు కోసం, మీ ఊరు బాగు కోసం, మీ ఊరిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య చేస్తే మీ ఊరు బాగుపడుతుంది, ఇలాంటి వాటిపైన హెల్తీ రాజకీయాలు చేయండి. మేము రాజకీయాలు వచ్చాం మీరెవర్రా, వాళ్ళు రాజకీయాలు వచ్చారు వారెవర్రా, ఇలాంటి మాటలన్నీ కట్టుబెట్టి సమాజం కోసం మీ ఊర్లో ఏ సమస్యలు ఉంది, మీ ఊర్లో వాటర్ ఫిల్టర్ లేదా, రోడ్డు లేదా, వీధి లైట్లు లేవా, లేకపోతే ఒక ఫ్యామిలీ కష్టాల్లో ఉందా, ఒక ఫ్యామిలీ నష్టాల్లో ఉందా, దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందనేసి ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నా. అధికారం ఉందనేసి ఎవరైనా విర్రవీగితే ఖచ్చితంగా 365 రోజులు మన రోజులు ఉండవు, లేకపోతే 5 సంవత్సరాలు మన ఉండవు. వాళ్ళకి టైం వస్తుంది, ఇంకొకరికి టైం వస్తుంది, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అనమాట. వాళ్ళు చేసినారని వీళ్ళు చేసినారని వాళ్ళు, ప్రతి చోట ఇలానే గొడవలు స్టార్ట్ అయ్యేసి ఈరోజు చాలామంది కష్టాల పాలు అవుతున్నారన్నమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఏ వ్యక్తులైనా సరే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేసి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజా సమస్యల గురించి నలుగురు తెలియకుండా అధికారం చేస్తే, లేకపోతే విర్రవీగితే ఏ వ్యక్తికైనా సరే, ఎంతటి నాయకుడైనా సరే, ఎవరికైనా సరే ఏదో ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా కష్టాల పాలు, నష్టాల పాలు అయితే అవుతారనమాట. ఒకప్పుడు నేనేమనుకునేవానంటే, నేను విన్నాను,
నేను విన్నాననమాట. బీహార్ ఇలా ఉంటది, చంబల్ ప్రాంతం ఇలా ఉంటది అనేసి చాలా చోట్ల విన్నాననమాట. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఒక హిట్లర్ లాగా, ఒక నియంతలాగా ఎవరికైనా ఉండకూడదండి. ప్రజా సేవ అంటేనే ప్రజల్లో తిరగడం, ప్రజలను బాగు కోరడం, ప్రజలకు ఏ సమస్యలున్నాయో కనుక్కోవడం. అది వదిలేసి మేమే అధికారంకి వచ్చినాం, ఏయ్ మాకన్నా ఎవర్రా అనేసి ఎవరైనా విర్రవీగితే మాత్రం మనం 24లో ఉండామండి. సోషల్ మీడియా ఉంది. మనకి ఈరోజు ఏం జరుగుతుందో, లేకపోతే నా పక్కన ఈరోజు ఏం జరిగింది ప్రపంచానికి అంతా తెలుస్తుంది. ప్రపంచం అందరికీ తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఎవ్వరు లేరండి. అందరికీ రాజకీయం తెలుసు, లేకపోతే అందరికీ సమాచారం తెలుసు. ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో అందరికీ ఐడియా ఉందన్నమాట. అది వదిలేసి నేను చేసింది ఎవరికి తెలియదులే అనుకుంటే వాళ్ళకి టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారండి. సమాజంలో ఏ వ్యక్తిని కూడా నిందించకూడదు. సమాజంలో ఏ వ్యక్తిని అపహేళన చేసి మాట్లాడకూడదు. సమాజంలో ఏ వ్యక్తిని దూషించకూడదు. ఇలా ఒక రాజకీయం, హెల్తీ రాజకీయాలు చేస్తే మన సమాజం బాగుపడుతుందన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే మాత్రం ఎవరికైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే కష్టపెట్టింటారో, నష్టపెట్టింటారో వాళ్ళు మాత్రం తిప్పి కొడితే మాత్రం ఎవరైనా మళ్ళీ తిరిగి చూసుకోలేరన్నమాట. దయచేసి రాజకీయాలు, హెల్తీ రాజకీయాలు చేయండి. సమాజంలో అందరూ బాగుండండి.